హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ విజికే అకాడమీ. ఈరోజు మనం ఏపీటెట్ 2026 పేపర్ 2A ప్రిపరేషన్లో భాగంగా ఏపీటెట్ 2026 ఫిజికల్ సైన్స్ సిలబస్ ఆధారంగా మెజర్మెంట్స్ కొలతల నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సాధనను నేర్చుకుందాం. ఫిజికల్ సైన్స్ సిలబస్లో మొత్తం 23 చాప్టర్స్గా విభజించి ఇవ్వడం జరిగింది. కంప్లీట్ సిలబస్ను కవర్ చేస్తూ మేము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు అందిస్తున్నాం. ముందుగా మెజర్మెంట్స్ నందరి సిలబస్ సబ్ టాపిక్స్ చూద్దాం. ఇది మెజర్మెంట్స్ లో ఇవ్వబడినటువంటి సబ్ టాపిక్. ఈ సబ్ టాపిక్స్ ఆధారంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు ఇస్తున్నాం. ముందుగా రవాణా చరిత్రలో జంతువుల ఆధారిత రవాణా తర్వాత ప్రయాణ వేగాన్ని పెంచడంలో మరియు కొత్త యుగానికి నాంది పలకడంలో సహాయపడిన అత్యంత ప్రాచీన విప్లవాత్మక ఆవిష్కరణ ఏది? ఇది ఈజీగా అందరికీ తెలుసున్నదే, చక్రం. సో ఇంకా రెండవ ప్రశ్న, 19వ శతాబ్దపు ఆరంభంలో రవాణా రంగంలో విపరీతమైన మార్పును తీసుకువచ్చి జంతువుల శ్రమపై ఆధారపడటాన్ని తగ్గించి భారీ వస్తువుల రవాణాను వేగవంతం చేసిన ఆవిష్కరణ ఏది? ఇది ఆవిరి యంత్రం ఆధారిత రైలు మార్గాలు. ఇది కొంచెం మోనో రైలు అనే డౌట్ అనేది వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ 2. 19వ శతాబ్దం ఆరంభంలో జేమ్స్ వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం మరియు దాని ఆధారంగా నడిచే రైలు మార్గాల ఆవిష్కరణ రవాణా రంగంలో ఊహించని నూతన యుగానికి నాంది పలికింది. ఇంకా మూడవ ప్రశ్న, ప్రాచీన కాలంలో ప్రజలు దూరాన్ని కొలవటానికి జాన, మూర, అడుగు మొదలైన వాటిని ఉపయోగించేవారు. అయినప్పటికీ వీటిని నేడు ప్రామాణిక ప్రమాణాలుగా పరిగణించకపోవటానికి గల శాస్త్రీయ కారణం ఏంటి? ఇప్పటికీ కొన్ని చోట్ల ఇవి ఉపయోగిస్తూ ఉంటాము, కానీ ఇవి ప్రామాణికం కాదు. ఎందుకు అనేది చూద్దాం. దీంట్లో సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఎందుకనేది చూద్దాం. జాన, మూర, అడుగు వంటి కొలతలు మనుషుల శరీర పరిమాణాన్ని బట్టి మారుతాయి. అంటే బాగా పొడవుగా ఉన్నారనుకోండి, ఈ మెజర్మెంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తాయి. పుట్టుగా ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ చాలా తక్కువగా వస్తాయి. వ్యక్తుల మధ్య కొలతల్లో ఏకరూపత ఉండదు, కాబట్టి వీటిని ప్రామాణీకరించని కొలతలు, నాన్ స్టాండర్డ్ యూనిట్స్ అంటారు. ఇంకా నాలుగో ప్రశ్న, ఒక తోటమాలి ఒక మైదానం యొక్క వెడల్పును తన అడుగుల ద్వారా కొలిచాడు. ఇటువంటి కొలత విధానాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ చూడగానే చెప్పొచ్చు. ఇందులో ఆప్షన్ 4 కనుక చదివినట్టయితే చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఆప్షన్ 3, ప్రామాణికం కాని కొలత విధానం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వ్యక్తులు బట్టి అడుగు పొడవు మారిపోతూ ఉంటది, కాబట్టి అందులో శాస్త్రీయత అనేది ఉండదు. ఇంకా ఐదవ ప్రశ్న, ఒక వంకరగా ఉన్న రేఖ యొక్క పొడవును అత్యంత ఖచ్చితంగా కొలవడానికి క్రింది ఏ సాధనాల జత ఉపయోగపడుతుంది? ఆప్షన్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇది కూడా చాలా ఈజీగా ఆప్షన్ పెట్టొచ్చు. గెస్ చేశారా? ఆప్షన్ 2, వంకర రేఖ పొడవును స్కేల్తో నేరుగా కొలవలేం. మొదట ఒక దారపు ముక్కను ఆ వంకర గీత వెంబడి ఉంచి 2 చివర్లను గుర్తించాలి. ఆపై ఆ దారపు ముక్క పొడవును మీటర్ స్కేలుపై ఉంచి కొలవడం ద్వారా వంకర గీత పొడవును ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. ఇంకా ఆరో ప్రశ్న, స్కేలుతో పొడవును కొలిచినప్పుడు కంటి చూపు సరిగ్గా రీడింగ్ తీసుకోవలసిన స్థానానికి ఇరువైపులా వాలుగా ఉండటం వలన సంభవించే దోషాన్ని ఏమంటారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది పారలాక్స్ ఎర్రర్ అంటారు. అంటే దృష్టి దోషం వలన వచ్చేటటువంటి దోషం అనమాట. అంటే మనం సరిగ్గా దానికి నేరుగా ఉండి రీడింగ్ తీసుకోవాలి తప్ప కొంచెం వాలుగా ఉన్న నుంచి కనుక రీడింగ్ తీసుకున్నట్టయితే ఈ దోషం వస్తూ ఉంటది. ఇంకా ఏడవ ప్రశ్న, ఒక సాధారణ జ్యామితి పెడిలో 15 సెంటీమీటర్ల ప్లాస్టిక్ స్కేల్ యొక్క అత్యల్ప విభాగం లేదా కనీస కొలత విలువ ఎంత? అంటే ఆ స్కేల్లో ఉండేటటువంటి అతి చిన్న విలువ ఎంత? అంటే ఆ స్కేల్ను ఉపయోగించి మనం ఎంత విలువని ఖచ్చితంగా కొలవగలుగుతాం. దాన్నే కనీసపు కొలత లేదా లీస్ట్ కౌంట్ అని అంటారు. గెస్ చేస్తారా ఎవరన్నా? మన స్కేల్లో సెంటీమీటర్ స్కేల్ ఉన్నట్టయితే 0, 1, 2 అలా ఉంటది. మళ్ళీ 0, 1, 2 మధ్యలో మళ్ళీ మనకి 10 డివిజన్స్ ఉంటాయి. అంటే 1/10 సెంటీమీటర్లు. దాన్నే 1 mm అంటారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, ఒక క్రమరహిత సమతలం లేదా ఒక ఆకు యొక్క వైశాల్యాన్ని కనుగొనటానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? ఇది లాస్ట్ టైం టెట్ బిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తించాల్సింది సమతలము. సమతలం అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆకు కానీ సమతలం కానీ అన్నప్పుడు గ్రాఫ్ కాగితం. ఇది నేరుగా అడిగేటటువంటి బిట్టు. ఇంకా 9వ ప్రశ్న, ద్రవాల ఘనపరిమాణానికి సంబంధించి దైనందిన జీవితంలో మరియు అంతర్జాతీయ కొలతల్లో విస్తృతంగా ఉపయోగించే వాడుక ప్రమాణం ఏది? ద్రవ పదార్థాలు, అది బాగా గుర్తించాలి. ఇది అందరికీ తెలుసున్నదే, లీటర్. ఇంకా 10వ ప్రశ్న,
రాము ఒక అక్రమాకార రాయి ఘనపరిమాణము, ఇక్కడ ఘనపరిమాణం అనే పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్, కనుగొనడానికి దానిని నీరుగల కొలజాడిలో ఉంచాడు. తొలుత నీరు రీడింగు 40 మిల్లీమీటర్లు ఉండగా రాయి ముంచిన తర్వాత నీటి మట్టం 55 మిల్లీ లీటర్లకి చేరింది. ఆ రాయి ఘనపరిమాణం ఎంత అని అడుగుతున్నాడు. చాలా సులభం. 55 - 40 అంటే 15 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఎట్లా అన్నది ఒకసారి చూడండి కావాలితే. 1 మిల్లీ లీటర్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్, 1 cc అని అంటారు. సో ఆన్సర్ 15 cc లేదా సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్టయితే క్రింది వాటిలో వైశాల్యం యొక్క CGS ప్రమాణం ఏది? CGS, C ఫర్ సెంటీమీటర్, G ఫర్ గ్రామ్, S ఫర్ సెకండ్. దాని ఆధారంగా వైశాల్యం యొక్క ప్రమాణం అడుగుతున్నాడు. వైశాల్యం అనగానే మనకు వెంటనే వచ్చేటటువంటి ఫార్ములా ఏంటి? వైశాల్యం ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవుకు ప్రమాణం ఏంటి? CGS అడుగుతున్నాడు కాబట్టి సెంటీమీటర్, వెడల్పు కూడా సెంటీమీటరే. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్, దాన్నే చదరపు సెంటీమీటరు అంటారు. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 3 చదరపు సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది వైశాల్యం. ఇదే విధంగా ఘనపరిమాణం అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఘన సెంటీమీటర్ అవుతుంది, సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక పాత్ర యొక్క ఘనపరిమాణం SA పద్ధతిలో 3 మీటర్ క్యూబ్ అయినా CGS పద్ధతిలో దాని విలువ ఎంత? ఇది ఎట్లా చేయాలన్నది ఒకసారి చూద్దాం. చూడండి, 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్స్. దాన్ని ఎట్లా రాయొచ్చు అంటే 10 స్క్వేర్ సెంటీమీటర్ అని రాయొచ్చు. కాబట్టి 1 మీటర్ క్యూబ్ అంటే 10 స్క్వేర్ సెంటీమీటర్ హోల్ క్యూబ్ కింద రాస్తాం. అది ఎంతకి సమానం అవుతుంది? 10⁶ సెంటీమీటర్ క్యూబ్ సమానం అవుతుంది. మనకి ఎంత ఇచ్చాడు ఇనీషియల్ గా? ఒకసారి క్వశ్చన్ చూడండి, 3 మీటర్ క్యూబ్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ లో ఆన్సర్ ఏమవుతుంది? 3 × 10⁶ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఆ విధంగా ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. కొంచెం దీని మీద మీకు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. 13వ ప్రశ్న, ఒక లోహపు పలక వైశాల్యం CGS పద్ధతిలో 600 సెంటీమీటర్ స్క్వేర్. దీనిని SA పద్ధతిలోకి మారిస్తే వచ్చే విలువ ఎంత? CGS పద్ధతిలో ఇచ్చారు, దాన్ని SA పద్ధతిలోకి మార్చాలంటున్నారు. ఇది కూడా ఒకసారి చూద్దాం ఎట్లా చేయాలో. 1 మీటర్ స్క్వేర్ అంటే 10,000 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. దీన్ని 10⁴ సెంటీమీటర్ స్క్వేర్ అంటాం. అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ ఎంత అవుతుంది? 10⁻⁻4 మీటర్ స్క్వేర్ అవుతుంది. అది ఎట్లా అన్నది మీ అందరికీ తెలిసి ఉన్నది. కావున 600 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. అంటే 600 × 10⁻⁻4 మీటర్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే 0.06 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 14వ ప్రశ్న, 2 లీటర్ల ద్రవం యొక్క ఘనపరిమాణాన్ని SI ప్రమాణాల వ్యవస్థలో వ్యక్తపరిస్తే లభించే సరి అయిన విలువ ఏది? ఇందాక ఆల్రెడీ వచ్చింది మనకి లీటర్లు ఎంతకి సమానం అనేది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం? 1000 మిల్లీ లీటర్లు అని అందరికీ తెలుసు. 1000 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో 1 సెంటీమీటర్ క్యూబ్ ఎంత అవుతుందమ్మా? అప్పుడు మామూలుగా ఆల్రెడీ మీకు తెలుసున్నదే, 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻6 మీటర్ క్యూబ్. సో ఇక్కడ మనకి 1 లీటరు అంటే 10 క్యూబ్ × 10⁻⁻6 మీటర్ క్యూబ్. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే 10⁻³ మీటర్ క్యూబ్ అవుతుంది. సో 2 లీటర్లు అడుగుతున్నాడు కాబట్టి 2 × 10⁻³ మీటర్ క్యూబ్ అవుతుంది. సో చాలా ఈజీ అయినటువంటిదే. కొంచెం క్యాలిక్యులేషన్ అది నేర్చుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా 15వ ప్రశ్న, ప్రాచీన కాలంలో ఒక పాత్ర నుండి మరొక పాత్రలోనికి సమాన రేటుతో కారే ద్రవ ప్రవాహ సమయం ఆధారంగా కాలాన్ని కొలిచేందుకు ఉపయోగించిన సాధనం ఏది? ఇది కొంచెం అటు ఇటుగా పెట్టే ఆప్షన్ అయితే ఉంది, కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే నీటి గడియారం. అక్కడ మనకి ఎట్లా అంటే ద్రవ ప్రవాహము అన్నాడు. సో దాని ఆధారంగా కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఇంకేది కూడా ద్రవం కాదు, నీటి గడియారం తప్ప. 16వ ప్రశ్న, క్రింది ప్రమాణాల వ్యవస్థలలో దేనిలో పొడవుకు ప్రమాణం సెంటీమీటరు, ద్రవ్యరాశికి గ్రాము, కాలానికి సెకను ఉపయోగిస్తారు? ఇందాక మనం అనుకున్నదే సెంటీమీటర్ C, గ్రామ్ G, సెకండ్ S. షార్ట్ కట్ CGS పద్ధతి. సెంటీమీటర్, గ్రాము, సెకండ్. దీంట్లో ఫస్ట్ లెటర్స్ తీసుకున్నట్టే CGS. అదేవిధంగా మీకు MKS పద్ధతి అయితే ఏమంటది? ఇప్పుడు మీటర్, కేజీ, సెకండ్, MKS. మరి FPS లో ఏంటో మీరే చెప్పాలి. తర్వాత ప్రశ్న, ఒక పూర్తి సోలార్ రోజులో ఉండే మొత్తం సెకండ్ల సంఖ్య ఎంత? ఇది చిన్ని క్యాలిక్యులేషన్, నేరుగా గుర్తుపెట్టుకున్న ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యూ అనేది 86,400 సెకండ్లు అవుతుంది. ఎట్లా వచ్చింది ఇది అన్నది ఒకసారి చూద్దాం. ఒక రోజుకి 24 గంటలు, ఒక గంటకి 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు. సో ఒక రోజు అంటే 24 × 60 × 60. దాని కనుక మీరు లెక్క కట్టినట్టయితే
86,400 సెకన్లు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. క్రింది వాటిలో భౌతిక రాశులు మరియు వాటి ఎస్ఐ ప్రమాణాలు తప్పు జతను గుర్తించండి. తప్పుగా ఇవ్వడం జరిగిందంట. ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎస్ఐ ప్రమాణాలను అడుగుతున్నాడు. మనం ఇలా చూసినట్టయితే మీకు ఓవరాల్ గా అన్ని కరెక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఘన ప్రమాణానికి ఎస్ఐ ప్రమాణం లీటర్ కాదు, మనం ఎక్కువగా ఉపయోగిస్తాం కానీ ఎస్ఐ ప్రమాణం లీటర్ కాదు, మీటర్ క్యూబ్. ఓకేనా. ఇంకా 19వ ప్రశ్న, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ప్రవచనం 1, స్కేలు యొక్క 0 గుర్తు అరిగిపోయి అస్పష్టంగా ఉన్నప్పుడు లేదంటే స్పష్టంగా లేనప్పుడు వేరొక పూర్తి రీడింగ్ ఉదాహరణకు 1 సెంటీమీటర్ నుండి కొలవాలి. ప్రవచనం 2, ఈ విధంగా చేసినప్పుడు పొందిన ముగింపు రీడింగ్ నుండి ప్రారంభ రీడింగ్ ఉదాహరణకు 1 సెంటీమీటర్ విలువను తీసివేసి వస్తువు అసలు పొడవును పొందవచ్చు. ఇది మన నిత్య జీవితంలో చేస్తూ ఉంటాం కాబట్టి చూడగానే తెలుస్తుంది ఏంటది, రెండూ కరెక్ట్ అని. ఓకేనా. ఇంకా చివరి ప్రశ్న, కొలతలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. సిజిఎస్ పద్ధతిలో పొడవుకు ప్రమాణం సెంటీమీటరు. 2, 1 మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్. 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ సెంటీమీటర్ స్క్వేర్. పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి? మీకు చూడగానే తెలుసు, ఆల్రెడీ ఇవన్నీ మనకి ముందు క్వశ్చన్స్ లో కవర్ అయినాయి. ఆప్షన్ 3 అనేది తప్పుగా ఇచ్చాడు, అంటే 1 and 2లు కరెక్ట్. వాళ్ళతో ఒకసారి చూడండి. సో ఈ విధంగా మనం కంటెంట్ చదివిన తర్వాత, టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఇటువంటి బిట్స్ ని ప్రాక్టీస్ చేయాలి. ఈ బిట్స్ అన్ని కూడా మీకు ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా తయారు చేయబడ్డాయి. ఈ విధంగా సిలబస్ లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ ను చేస్తూ ఉన్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.